హే గాయ్స్, విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి మొత్తం ఎంత కాస్ట్ అయిందో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మేము ప్రైవేట్ బస్ బుక్ చేసాం కాబట్టి నార్మల్ బస్ స్టాండ్కి బస్ రాదు. సో సారథి అనే లొకేషన్ దగ్గర వెయిట్ చేయాలి. అక్కడికి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కినాం. ఆటో అతను 20 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ హెడ్కి. ఇంకా బస్కి టైం ఉంది కదా అని బయట టిఫిన్ కాకుండా పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ ట్రై చేసాం. ఈరోజు వాళ్ళు వెజ్ బిర్యానీ ప్లస్ ఆలూ కుర్మా ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంది. ప్రైస్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ప్లేట్ ఓన్లీ 5 రూపీస్. నాకు సరిపోలేదు అని ఇంకో ప్లేట్ ఎక్స్ట్రా తినేసా. టోటల్ 2 ప్లేట్స్కి 10 రూపీస్ మాత్రమే అయింది. ఇప్పుడు బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి మేము సిట్టింగ్ సీట్ తీసుకున్నాం కాబట్టి 550 రూపీస్ మాత్రమే అయింది పర్ హెడ్కి. మేము సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి స్లీపర్ దొరకలేదు, అందుకే సిట్టింగ్లోనే వెళ్ళినాం. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆటోకి 20 రూపీస్, ఫుడ్కి 10 రూపీస్, బస్ టికెట్ వచ్చేసి 550 రూపీస్. మొత్తం ఓన్లీ స్టార్ట్ చేసినప్పుడు 580 రూపీస్లో కంప్లీట్ చేశాం. ఇంకా తిరుపతిలో కూడా మీకు ఫ్రీ దర్శన్ ఫాస్ట్గా ఎలా అవ్వాలి, ఫ్రీ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో మొత్తం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తిరుపతి వెళ్ళే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి.